ఆర్ బింబిసారుడు, ఆర్ అర్జున్ విశ్వనాథ్ గారు, ఆర్ వన్ అండ్ ఓన్లీ నందమూరి కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లాకి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయటం ఇంకా ఆనందంగా ఉంది. ముందుగా మీడియా మిత్రులకు, మా నరసరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు. ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు. పటాస్ అప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను. నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు, నిజంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు. ప్రతిసారి మీ మన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను, కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లాంచ్లో చెప్పినట్టు అతనొక్కడే సినిమా మీకు గుర్తుంది కదా, అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక 20 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మనందరి విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం మూలంగా జరిగింది. సో అమ్మ థ్యాంక్స్ అలాట్. బింబిసార్ అటు వస్తుందిలే అమ్మ, ఫస్ట్ అర్జున్ సన్న వైజయంతి చూడండి. అన్నీ వస్తాయి. ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనందరం చాలా కామన్గా మన అమ్మల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం, అవునా కాదా? ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు, పని చేస్తుంటారు, పొద్దున్నే లేగుస్తారు, మనకి టిఫిన్ పెడతారు, మన బట్టలు ఉతుకుతారు, మనకి ఇస్త్రీ చేసి పెడతారు, మనం చివరికి ఇంటికి వచ్చే రాత్రి వరకు వెయిట్ చేసి మనకు భోజనం పెట్టి ఆవిడ పడుకుంటుంది. అలాంటి అమ్మలని గౌరవించుకుంటాం మన బాధ్యత. వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. ఇందులో ముఖ్యంగా ఒక విషయం చెప్తారండి. మనకు ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత మన ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టినరోజు గుర్తుపెట్టుకుంటాం, కానీ మిమ్మల్ని ఇంత బాధ్యతగా పెంచిన మీ అమ్మగారి పుట్టినరోజు గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకుంటే మనందరం ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో ప్లీజ్ అమ్మలకి గౌరవం ఇవ్వండి. ఈ సినిమా అమ్మలందరికీ మాకు అంకితం చేస్తున్నాం. అండ్ మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. థ్యాంక్ యూ.